సహోదరుడా సహోదరి, ఈరోజు శాపగ్రస్తమైనది ఏది మన జీవితాల్లో ఉందో మనము ఆలోచన చేసుకోవాలి. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అపజయం ఎందుకు కలుగుతుంది, మన జీవితాల్లో ఎందుకు మరి మన కార్యాలు ఆగిపోతున్నాయి, ఎందుకు ఈ పరిస్థితుల్లో మాకు ఆటంకాలు కలుగుతున్నాయి అనే ప్రశ్నను మనం వేసుకున్నప్పుడు సమాధానము దేవుని వాక్యమే చెబుతుంది. బహుశా కొన్ని శాపగ్రస్తమైన ఆలోచనలు, కార్యాలు మన జీవితంలో ఉన్నాయేమో, వాటిని బట్టి మనము అపవాది ఎదుట నిలవలేక అపవాదికి చిక్కబడతా ఉన్నాం, అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోతా ఉన్నాం. చూడండి, ఉదాహరణకి కొన్నిసార్లు శాపగ్రస్తమైన వాటికి సాదృశ్యంగా ఉన్నవి ఎన్నో మనకి కనబడతా ఉంటాయి. పాపము ఒక శాపగ్రస్తమైనది. అవిధేయమైన కార్యాలు, కొన్నిసార్లు శరీర కార్యాల ద్వారా మనము ఎంతగానో అపవాదికి దాసోహం అయిపోతూ ఉంటాం. మరి రోమీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తే గనక 8వ అధ్యాయములో 13వ వచనంలో శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారమై ఉంటాం. నిజమే, శరీరానుసారముగా ప్రవర్తిస్తే ఆత్మీయంగా చనిపోతాం, అంటే సాతానుకు దాసోహం అయిపోతాం, సాతాను చేతుల్లో చిక్కుబడతాము. ఆత్మలో ఏమాత్రము కూడా ఆరాటము, అగ్ని అనేది కనబడదు, మనము చచ్చిన స్థితిలో ఉంటాము. కొరింథీలకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూస్తే గనక ఎన్నో శరీర కార్యాలు అక్కడ మనకి కనబడతా ఉంటాయి. భక్తుడు అంటూ ఉంటాడు, వాటన్నిటినీ కూడా మీరు విసర్జించండి. ప్రతి శరీర కార్యాన్ని విసర్జించినప్పుడే, నిర్మూలము చేసినప్పుడు మాత్రమే మనము శత్రువు ఎదుట ధైర్యముగా దేవుని శక్తితో నిలబడగలము. ఆమేన్. సహోదరుడా సహోదరి, ఈరోజు శాపగ్రస్తమైనది ఏది మన జీవితాల్లో ఉందో మనము ఆలోచన చేసుకోవాలి. అది మన జీవితం నుంచి ప్రభు సహాయము ద్వారా తొలగించుకున్నప్పుడు తప్పకుండా మనకు విజయం అనేది ప్రభువు అనుగ్రహిస్తాడు. దేవుడి ఈ మాటను మన జీవితాల్లో నెరవేర్చునుగాక. దేవునికి అవిధేయమైన ప్రతిదీ మన జీవితం నుంచి మనము తొలగించుకొని ధైర్యముగా ప్రభువు సహాయముతో ముందుకు సాగుదుముగాక.